శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి ఘర్షణ వాతావరణం కనిపించింది. దివ్వెల మాధురి మోజులో పడి తన భర్త తనకు తన పిల్లలకు అన్యాయం చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెక్కలిలో నిర్మాణంలో కొత్త ఇల్లు తనదేనంటూ ఆ ఇంటి ఎదుటే గత నెల 8వ తేదీ నుంచి కూతుళ్లతో కలిసి దువ్వాడ వాణి నిరసన తెలియజేస్తున్నారు. అంతకు ముందే ఈ ఇంట్లోకి దువ్వాడ వాణి ఆమె కూతురు వెళ్లటానికి ప్రయత్నిస్తే పెద్ద గొడవే జరిగింది. భార్య కూతురిపై దువ్వాడ శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు మరోసారి ఆ ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి కారణం దివ్వెల మాధురి ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండటమే. ప్రస్తుతం ఏ ఇంటి గురించి అయితే దువ్వాడ వాణి పోరాడుతున్నారో అదే ఇంటిని దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీను రాసిచ్చేశారని ప్రచారం జరుగుతోంది. 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందట. తన పేరిట ఇల్లు రిజిస్ట్రేషన్ పూర్తి కావటంతోనే శ్రీను ఇంట్లోకి మాధురి ఎంట్రీ ఇచ్చారని టాక్. ఇంతకాలం ఆ ఇంటిపైనే దువ్వాడ వాణి దివ్వెల మాధురి మధ్య వివాదం నడిచింది. ఇప్పుడు అదే ఇంట్లోకి మాధురి వెళ్లటంతో తాను కూడా వెళ్తానని వాణి ప్రయత్నించారు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు తనకు అనుమతి ఇచ్చిందని వాణి చెబుతున్నారు. అయితే వాణిని ఇంట్లోకి పంపకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వాణి ఆమె అనుచరులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలో బాల్కనీలో నుంచి దివ్వెల మాధురి ఈ తతంగాన్ని సెల్ ఫోన్తో వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ ఇంటి బయటే వాణి నిరసన తెలియజేస్తున్నారు. ఇల్లు తనదేనని తాను ఇంట్లోకి వెళ్తానని పట్టుబడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె సైతం ఆ ఇంటి వద్దే ఉన్నారు.